చిన్నపరెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేయటట? ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోతే పులివెందుల్లో బైపోలట. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటిని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం ఎంత ముందు ఉంటుందంటే రాబోయేటటువంటి వాటన్నిటికీ ఇది ఒక తెరగా వీళ్ళు అడ్డం వేసుకునేటటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు గుంటూరుకు సంబంధించి దాదాపు 45 మంది విషజ్వరాలతోటి తురకపాలెం అనేటటువంటి గ్రామంలో, గుంటూరు పక్కనే ఉన్నటువంటి గ్రామంలో చనిపోతే పట్టించుకునేటటువంటి నాదుడే లేనటువంటి పరిస్థితి. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఒక పసిబిడ్డ, 14 సంవత్సరాల పసిబిడ్డ చనిపోయింది. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉండగా జరిగింది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. వాటన్నిటినీ వాడుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం కూటమి కానీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారో, ఆ తల్లిని మీకు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి వాటన్నిటిని కూడా తిరిగి వెనక్కిచ్చేయమ్మా, నువ్వు ఒకటే మా మీద అభాండాలు వేస్తా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సింది అధికారం. మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని వెనక్కిచ్చినట్టయితే, మీరు నిజాయితీగా ఒప్పుకున్నట్టయితే వారికి రావాల్సింది చట్ట ప్రకారం వచ్చింది. మీరు ఆ కుటుంబాన్ని వాడుకొని ఆ శవాల మీద పేలాలు ఏరుకొని మీరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం కేవలం ఇలా సందర్భంగానో ట్రిపుల్ గారు మాట్లాడారు. ఏది మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉప ఎన్నికలు ఎదుర్కోవటం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికంటే ఏ రోజు కూడా ఎన్నిక తగ్గేటటువంటి మనిషి కాదు. ఎన్నిక దాకా ఎందుకు అసెంబ్లీ కట్టి వెళ్ళొచ్చు కదా సార్? ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు సార్? ప్రజా సమస్యల్ని మాట్లాడటం కోసం, ప్రజా సమస్యల్ని తీర్చడం కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రతిపక్ష పాత్ర ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంది? ఇచ్చేది ప్రజలు కదా, వాళ్ళు ఇవ్వకపోతే మేము సార్ ప్రజలు కాదు సార్. గతంలో కేంద్రంలో కూడా ముగ్గురు ఉన్నటువంటి పార్టీకి కూడా ప్రతిపక్ష పాత్ర పడింది అనుకుందాం అంటే బైపోల్కి వెళ్ళారు, మళ్ళీ గెలుస్తారు. ఇందాక ఆయన అదే లాజిక్ చెప్తున్నారు. మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళకపోతే సార్, అసెంబ్లీకి వెళ్ళకపోతే అంటే ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే వెళ్తామని చెప్పి జగన్ 11 మంది అనర్హత వేయటం అనుకుందాము. మళ్ళీ వెళ్తారు మీరు ఎలక్షన్ కి, మీరే నెగ్గారు అనుకుందాం. 11 18 కదా అంటాడు ఆయన. రానియండి సార్, వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఎలా చేయాలి ఏందనేది ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోబోతుందో ప్రజలకు అర్థమైంది సార్. వీరు ఇలా ఉల్లిపాయల రేట్లకు కానీ ప్రతిపక్ష హోదాలు అయితే వెళ్ళరు మీరు, అంతేనా? ప్రతిపక్ష హోదా ఇచ్చినందువల్ల ప్రజా సమస్యలని ఎక్కువగా మాట్లాడే అవకాశం వస్తుంది. ఆ మాట్లాడే అవకాశం వాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ ప్రజలకు తెలిసింది కాబట్టి ఆ ప్రజలకు మంచి జరగటం వాళ్ళకి ఇష్టం లేదు, అంతే.